హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు AKSIAS కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ 17th జూలై డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ కేస్ మీరు లాస్ట్ 16 days వీడియోస్ మిస్ అయినట్టయితే ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. ఈవెన్ జూన్ మంత్ కూడా ప్లేలిస్ట్లో ఉంటుంది. ఇవి కాకుండా ప్లేలిస్ట్లో సపరేట్గా PIB అనాలిసిస్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనాలిసిస్, ఆ వీడియోస్ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఓకేనా? సరే, ఈరోజు మనం 17th జూలై కరెంట్ అఫైర్స్లో ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం చూద్దాం ఒకసారి. 10 టాపిక్స్ వచ్చాయి మనకి ఈరోజు. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సుప్రీంకోర్టు మనకి గ్రామ్ న్యాయాలయాస్ పైన రిపోర్ట్ అడిగిందనమాట. సో మీకు గ్రామ్ న్యాయాలయాస్ అంటే ఏంది, వాటికి సంబంధించిన కొద్ది ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా ఉండాలి. సో ఇది మనకి పాలిటీ బేస్డ్ కరెంట్ అఫైర్స్. దాని తర్వాత ప్రైమ్ నరేంద్ర మోడీ ఇనాగ్రేట్స్ INS టవర్స్, ఇది మనకి న్యూస్ ఏజెన్సీకి సంబంధించింది. ఇది మనకి నేషనల్ కరెంట్ అఫైర్స్ అనొచ్చు. ఇందులో భాగంగా మనం ఇండియాలో ఫస్ట్ టైం న్యూస్ పేపర్ ఎప్పుడు వచ్చింది, న్యూస్ పేపర్ని బ్రిటిష్ వాళ్ళు కంట్రోల్ చేయడానికి వాడినటువంటి ఇంపార్టెంట్ యాక్ట్స్ ఏందో చదువుతాం. నెక్స్ట్, ఇండియాస్ లాంగెస్ట్ అర్బన్ టనెల్, ఇది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీ అనుకోవచ్చు. ఇది మనకి బోరివాలి అండ్ తానే ఈ మధ్యలో ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారు. తాలిబాన్ పార్టిసిపేషన్ ఇన్ ద UN లెడ్ కాన్ఫరెన్స్ ఇన్ దోహా, ఇండియా కూడా పార్టిసిపేట్ అయింది. ఇది మనకి బైలాటరల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇండియా తాలిబాన్, ప్రస్తుతానికి మనం తాలిబాన్ పరిపాలిస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ అంటే తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇండియా ఇప్పటివరకు రికగ్నైజ్ చేయలేదు. కాకపోతే తాలిబాన్ ప్రభుత్వానికి కావాల్సినటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు కావాల్సినటువంటి హెల్ప్ మాత్రం మనకు ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది. జర్మనీ టు ఫేజ్ అవుట్ హువాయి అండ్ JTE ఇన్ 5G నెట్వర్క్స్, 5G నెట్వర్క్లో ఈ యొక్క చైనా కంపెనీస్ని కంప్లీట్గా తీసేయాలని చెప్పేసి జర్మనీ అనుకుంటుంది. ఇది మనకి SNT టెక్నాలజీ. ఎందువల్ల అంటే ఈ యొక్క చైనీస్ కంపెనీస్ వల్ల వాళ్ళ యొక్క ప్రైవసీ లేదా వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కాంప్రమైజ్ అవుతుంది అని చెప్పేసి. KP శర్మ ఓలీ, ఓకే, సో అపాయింటెడ్ యాజ్ నేపాల్స్ న్యూ ప్రైమ్ మినిస్టర్, నేపాల్ న్యూ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. ఇది మనకి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. నేపాల్ ప్రైమ్ మినిస్టర్. మరి మీకు ఐడియా ఉంటే కనుక నేపాల్కి ఇండియాకి మధ్యలో ఒక డిస్ప్యూటెడ్గా ఒక 3 ఏరియాస్ డిస్ప్యూట్ ఉన్నాయి. ఇండియాకి నేపాల్కి మధ్యలో ఒక 3 ప్రాంతాల మధ్యలో ఒక డిస్ప్యూట్ ఉందన్నమాట, సమస్య ఉంది. ఆ 3 ఏరియాస్ ఏదో చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అర్జెంటీనాకి మనకి సో మ్యాప్ పాయింటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తాం. మ్యాప్ పాయింటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్జెంటీనాను మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ స్పెయిన్ వాళ్ళకి యూరో కప్ వచ్చింది స్పోర్ట్స్. అర్జెంటీనాకి మళ్ళీ కోపా అమెరికా వచ్చింది. దాంతోపాటు కార్లోస్ అల్కరాజ్ అండ్ బార్బోరా క్రెజికోవా, వీళ్ళు వింబుల్డన్ టెన్నిస్. ఈ 3 లాస్ట్ వచ్చేసి మనకి ఒకటి వింబుల్డన్, 2 వచ్చేసి మనకి ఫుట్బాల్, ఒకటేమో యూరోపియన్ ఫుట్బాల్, ఇంకోటి కోపా అమెరికా ఫుట్బాల్. కోపా అమెరికా ఫుట్బాల్ యాక్చువల్గా సౌత్ అమెరికా నుంచి స్టార్ట్ అయింది, తర్వాత నార్త్ అమెరికాను కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. ఈసారి కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నమెంట్ అమెరికాలో జరిగింది. ఈ 10 టాపిక్స్ మనం డిస్కస్ చేస్తాం ఈరోజు వీడియోలో. ఓకే, ఫస్ట్ టాపిక్ నెంబర్ 1, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గ్రామ్ న్యాయాలయాస్ ఎలా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారో మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మరి గ్రామ్ న్యాయాలయాస్ ఎందుకు తీసుకొచ్చాం మనం? నార్మల్గా మన ఇండియాలో ఇండియన్ జ్యుడిషియరీ వచ్చేసి సెంట్రల్ లెవెల్లో సుప్రీంకోర్టు, స్టేట్ లెవెల్లో హైకోర్టు, డిస్ట్రిక్ట్ లెవెల్ వరకే ఉంది మనకి, డిస్ట్రిక్ట్ కోర్టు వరకు. దాని బిలో అంటే మనకి మండల స్థాయిలో కానీ విలేజ్ స్థాయిలో కానీ న్యాయ వ్యవస్థ ఉందా? లేదు కదా. ఆ యొక్క మండల స్థాయిలో దాంతోపాటు విలేజ్ స్థాయిలో జ్యుడిషియరీని తీసుకురావడం చేసిన ప్రయత్నమే గ్రామ్ న్యాయాలయాస్. దానివల్ల ఏమవుతుంది, దానివల్ల జస్టిస్ అనేది ప్రజలకి న్యాయం అనేది డోర్ స్టెప్స్ దగ్గరికి వస్తుందన్నమాట. మరి వీటికి చట్టబద్ధత ఉందా? ఎస్, ఇవి స్టాచ్యూటరీ బాడీస్. మనం గ్రామ్ న్యాయాలయాస్ యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చాం? 2008లో తీసుకొచ్చాం గ్రామ్ న్యాయాలయాస్ యాక్ట్. మరి గ్రామ్ న్యాయాలయాస్ అనేవి కొన్ని నార్త్ ఈస్ట్ స్టేట్స్కి అప్లికేబుల్ కాదు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఓన్ చట్టాలు ఉంటాయి కాబట్టి. ఏ స్టేట్స్కి అప్లికేబుల్ కాదు? నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఈ రాష్ట్రాలకు గ్రామ్ న్యాయాలయాస్ అనేది అప్లికేబుల్ కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ట్రైబల్ ఏరియాస్కి వాటికి సంబంధించి పెసా చట్టం అని ఉంటుంది. పెసా, పంచాయతీస్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్. మీకు గుర్తుంటే చెప్పండి, పెసా యాక్ట్ని రికమెండ్ చేసినటువంటి కమిటీ ఏంది? ఏ కమిటీ రికమెండ్ చేసింది పెసా యాక్ట్ని? ఓకేనా. నెక్స్ట్, గ్రామ్ న్యాయాలయాస్ జనరల్గా మండల్ హెడ్ క్వార్టర్లో ఉంటాయి. ఇవి మనకి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్తోనే ఈక్వల్, మెజిస్ట్రేట్తోని సమానం, అంటే వాటికి సమానమైనటువంటి హోదా ఉంటుంది. నెక్స్ట్, స్టేట్ గవర్నమెంట్ ఈ గ్రామ్ న్యాయాలయాస్కి హెడ్గా, ప్రతి గ్రామ్ న్యాయాలయాస్కి హెడ్గా ఎవరిని అపాయింట్ చేస్తుంది? న్యాయాధికారిని అపాయింట్ చేస్తుంది. ఎవరిని కన్సల్ట్ అయ్యి? ఆ స్టేట్ యొక్క హైకోర్టుని కన్సల్ట్ అయ్యి. నెక్స్ట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, గ్రామ్ న్యాయాలయాస్కి మనకి సివిల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది, దాంతోపాటు క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. సివిల్ కేస్, క్రిమినల్ కేసు రెండింటిని కూడా వీళ్ళు డీల్ చేస్తుంటారు. ఇక డిస్ప్యూట్ అనేది పరస్పరం అంటే కాంప్రమైజ్కి వచ్చి ఈ యొక్క డిస్ప్యూట్ను సాల్వ్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ డిస్ప్యూట్ సాల్వ్ అయ్యే మెథడ్ ఏంది? కన్సీలియేషన్ అంటాం. ఇక్కడ వీళ్ళు వాడేటటువంటి మెయిన్ ప్రిన్సిపల్ ఏంది? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, అంటే సహజ న్యాయ సూత్రాలను వీళ్ళు వాడతారు. IPCలు, CRPCలు, BNSS ఇవి అప్లికేబుల్ కావు. ఇక ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని వాడుతుంటారు. ఇది మనకి టాపిక్ నెంబర్ 1, సుప్రీంకోర్టు ఆన్ గ్రామ్ న్యాయాలయాస్. ఓకేనా. నెక్స్ట్, టాపిక్ నెంబర్ 2,
ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేట్స్ ఐఎన్ఎస్ టవర్స్ ఇన్ ముంబై. ఐఎన్ఎస్ టవర్స్ని ఇనాగ్రేట్ చేశారు. ఇది మనకి న్యూస్ ఏజెన్సీకి సంబంధించి. దీనివల్ల మనకి యొక్క ముంబైలో న్యూస్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి ఎంతో ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంలో మన ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్ ఏంటి, అలానే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో ఉన్నటువంటి న్యూస్ పేపర్ని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చినటువంటి కొన్ని చట్టాలు ఏంటి అనేవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఏమి ఇనాగ్రేట్ చేశారు? ఐఎన్ఎస్ టవర్స్. ఐఎన్ఎస్ టవర్స్ అంటే ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ. ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ టవర్స్ అనమాట. ఎక్కడ మనకి వీడి యొక్క సెక్రటరియేట్? ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్. మరి దీనికి అటెండ్ అయినటువంటి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరు చూస్తే రమేష్ బాయిస్, గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర, ఏక్నాథ్ షిండే, చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర, అండ్ దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ అజిత్ పవార్ వీళ్ళు మనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. రాకేష్ శర్మ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ. రాకేష్ శర్మ అంటే మన ఫస్ట్ ఆస్ట్రోనాట్ కూడా, ఇండియా నుంచి మనకి ఫస్ట్ ఇండియన్ టు లైక్ స్పేస్లోకి వెళ్ళినటువంటి ఫస్ట్ ఇండియన్ కూడా అనొచ్చు రాకేష్ శర్మ. ఓకే, సో ఇవి. దెన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అంటే మనకి మన బ్రిటిష్ టైంలో కొన్ని గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ఇనిషియేటివ్ తీసుకున్నారు న్యూస్ పేపర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కొన్ని సపరేట్ చేయడానికి కూడా. బట్ మీన్ వైల్ బ్రిటిష్ వాళ్ళ టైంలో మనకి ఫస్ట్ వచ్చిన న్యూస్ పేపర్ ఏంది? బెంగాల్ గెజెట్ ఆర్ కలకత్తా జనరల్ అడ్వైజర్ అంటాం, 1780. దీన్ని స్టార్ట్ చేసింది జేమ్స్ హిక్కీ. ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియాలో ఫస్ట్ న్యూస్ పేపర్. యాక్చువల్ జేమ్స్ హిక్కీ దీన్ని వాళ్ళ యొక్క ఇంగ్లీష్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇండియాలో వాళ్ళకి హెల్ప్ కోసం అని చెప్పేసి న్యూస్ పేపర్ని తీసుకొచ్చాడు. దాంతోపాటు అప్పుడున్నటువంటి గవర్నర్ జనరల్ వారన్ హాస్టింగ్స్ చేస్తున్నటువంటి కరప్షన్ని వెలుగులో తీసుకురావడానికి న్యూస్ పేపర్ తీసుకొచ్చాడు. నెక్స్ట్ మెట్కాఫ్స్ ప్రెస్ యాక్ట్ 1835. మెట్కాఫ్ మనకి యొక్క ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ని సపోర్ట్ చేశాడనమాట. అందుకోసం ఇతన్ని పాపులర్గా లిబరేటర్ ఆఫ్ ద ప్రెస్ అంటాం. అంటే ప్రెస్ని అంటే లిబరేటర్ అంటే యొక్క స్వేచ్ఛని ఇచ్చాడని చెప్పేసి. ఇతనికి కంప్లీట్గా అపోజిట్ ఎవరు? మనకి యొక్క వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి లిట్టన్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ని ఏ ఇయర్లో తీసుకొచ్చాడు? 1878. మరి యొక్క వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ద్వారా ఏం జరుగుతుంది? వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ద్వారా యొక్క ప్రెస్ పైన విపరీతమైనటువంటి కంట్రోల్ తీసుకురావడానికి ట్రై చేశాడు అనమాట. ఎస్పెషల్లీ వెర్నాక్యులర్ అంటే మీనింగ్ ఏంది? రీజనల్ లాంగ్వేజ్. అంటే మన ఇండియన్స్ ఎవరైతే కనుక అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారో ఆ ప్రెస్ పైన కంట్రోల్ తీసుకురావడానికి లిట్టన్ చేసినటువంటి ప్రయత్నమే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అని చెప్పొచ్చు మనం. సో ఓవరాల్గా ఇది మనకి ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేటింగ్ ద ఐఎన్ఎస్ టవర్స్ ఇన్ ముంబై. ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు, ఎవరెవరు అటెండ్ అయ్యారు, దాంతోపాటు ఫస్ట్ న్యూస్ పేపర్ అండ్ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ యాక్ట్స్ ఏంటి మీడియాని కంట్రోల్ చేయడానికి, ఇవి మనం డిస్కస్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి టాపిక్ నెంబర్ 3, ఇండియాస్ లాంగెస్ట్ అర్బన్ టనెల్ బిట్వీన్ ద బోరీవాలి అండ్ థానే. అర్బన్ టనెల్ అంటే ఒక సిటీలో లాంగెస్ట్ టనెల్ కాబోతుంది. ఇది ఎక్కడ మధ్యలో? బోరీవాలికి థానేకి మధ్యలో. దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు? మన ప్రైమ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారు. ట్విన్ టనెల్ అంటే 2 ways ఉంటుందన్నమాట. ట్విన్ టనెల్ ఎప్పట్లో ఫినిష్ అవ్వచ్చు? ఇది మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 2028 లోపు ఫినిష్ అవ్వచ్చు. ఓకే, సో ఇది మనకి ఎన్ని కిలోమీటర్స్? 11.8 కిలోమీటర్స్. ఇండియాలోని అర్బన్ ఏరియా సిటీలో ఉన్నటువంటి లాంగెస్ట్ అండ్ బిగ్గెస్ట్ టనెల్ ఇది. 11 కిలోమీటర్స్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత దూరం ఉంటుందో. 11 కిలోమీటర్స్ అంటే ఇట్స్ చాలా చాలా పెద్ద టనెల్ ఇది మనకి. యాక్చువల్లీ టనెల్ అనేది మనకి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ దగ్గర నుంచి వెళ్తుంది. కాకపోతే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ టనెల్ వల్ల సంజయ్ గాంధీ నేషనల్ పార్క్కి ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఏం లేదు, ఎఫెక్ట్ అవ్వకుండానే మేము తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అంటున్నారు. మనం ఒకసారి సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ ఎక్కడుందో కూడా ఒకసారి మ్యాప్ మౌంటింగ్లో చూద్దాం. మనకి మహారాష్ట్ర తీసుకుంటే కనుక మహారాష్ట్రలో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ మనకి మహారాష్ట్రలోని వెస్టర్న్ సైడ్లో ఉంది. ఇంకా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఇంకొన్ని నేషనల్ పార్క్స్ ఏంటి మనకి? చందోలి నేషనల్ పార్క్, దాంతోపాటు తడోబా నేషనల్ పార్క్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ నెంబర్ 4, తాలిబాన్ పార్టిసిపేటెడ్ ఇన్ ద యుఎన్ లెడ్ కాన్ఫరెన్స్ ఇన్ దోహా. ఓకే, దోహాలో జరిగినటువంటి సమావేశంలో మన ఇండియా కూడా పాల్గొంది. ఎవరికి సంబంధించింది? మనకి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించింది. దీన్ని ఎవరి ఇనిషియేటివ్ తీసుకున్నారు? ఇది ఎవరి ప్రయత్నం? యుఎన్ఓ ప్రయత్నం. ఓకే, దోహా అనేది మనకి ఖతార్. ఓకేనా. దోహాలో మనకి ఫీఫా వరల్డ్ కప్ కూడా జరిగింది. మొత్తం 25 కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేశాయి. యాక్చువల్లీ ఇందులో పార్టిసిపేట్ చేసేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఎలా పీస్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఆఫ్ఘనిస్తాన్ పీపుల్ యొక్క వెల్ఫేర్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఆఫ్ఘనిస్తాన్లో సెక్యూరిటీని ఎలా ఇంప్రూవ్ చేయాలన్నమాట. ఈ టాపిక్స్ కోసం అని చెప్పేసి ఇండియా యొక్క 25 కంట్రీస్తోని అందరూ ఇండియా పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. అండ్ మనకి ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో పీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఏంది? ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్, అలానే మాస్కో ఫార్మాట్
కన్సల్టేషన్స్. ఇవి కూడా గతంలో ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ఎస్టాబ్లిష్ కోసం చేసినటువంటి ప్రయత్నాలు. రేపు మీకు ఇట్లాంటి ఎంసీక్యూ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. ఇవి దేనికి సంబంధించింది అని అడిగినా కూడా. నెక్స్ట్, తాలిబాన్ యొక్క యుఎస్ సోల్జర్స్ ఎప్పుడైతే కనుక ఈ యొక్క ఆఫ్ఘనిస్తాన్ నుంచి విత్డ్రా అయ్యారు, అంటే వెనక్కి వెళ్ళిపోయారు, అప్పుడు తాలిబాన్ వాళ్ళు ఇమీడియట్గా ఆఫ్ఘనిస్తాన్ని ఆక్యుపై చేసుకున్నారు. అది ఎప్పుడు మనకి 2021లో జరిగింది. 2021. సరే, మనకి ఆఫ్ఘనిస్తాన్ మనకెందుకు ఇంపార్టెంట్ అని మీకు డౌట్ రావచ్చు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనం అంటే మనం ఇండియా అనేది సెంట్రల్ ఏషియాతో కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫ్ఘనిస్తాన్ మనకి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్తో మనం చబహార్ పోర్ట్స్ ప్లాన్ చేస్తాం. ఇంతకుముందు మనం తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా తాపీ గ్యాస్ పైప్ లైన్ గ్యాస్ పైప్ లైన్ విషయంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేసి ఉండే అనమాట. తాపీ గ్యాస్ పైప్ లైన్. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్లో మనకి యొక్క ఓపియం ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, డ్రగ్స్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఆఫ్ఘనిస్తాన్ నుంచి అది కాస్త పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావడం, దీనివల్ల ఇండియాలో ఉన్నటువంటి యూత్ ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ ఈ యొక్క స్మగ్లింగ్ చేయడం ద్వారా, ఓపియం అమ్మడం ద్వారా టెర్రరిస్టులు కూడా డబ్బులు సంపాదించుకుంటున్నారు అనమాట. యాక్చువల్లీ ఈ ప్రాంతాన్ని మనం ఏమంటామంటే, ఈ యొక్క ఓపియానికి చాలా పాపులర్ అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని మనం డెత్ క్రెసెంట్ అంటాం. ఏమంటాం మనం? డెత్ క్రెసెంట్ అంటారు అనమాట. డెత్ క్రెసెంట్. ఏ కంట్రీస్? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఓపియం ప్రొడక్షన్. దీనిపైన మనకు పంజాబ్లో ఈ యొక్క డ్రగ్స్ ప్రాబ్లం పైన మనకి ఉడతా పంజాబ్ అనే సినిమా కూడా వచ్చింది. ఓకే, నెక్స్ట్, మరి ఆఫ్ఘనిస్తాన్ అంటున్నాం కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్ ఏంది మనకి? ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి ఉన్నటువంటి బార్డర్ ఏంది మనకి? దురాంద్ లైన్. ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి బార్డర్ ఏంది మనకి? దురాంద్ లైన్. కాకపోతే ఈ ప్రాంతం పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేయడం వల్ల మనకి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి డైరెక్ట్ యాక్సెస్ లేదు. మనకు ఆఫ్ఘనిస్తాన్కి యాక్సెస్ మనకి చబహార్ పోర్ట్ నుంచి మనకి రోడ్, దాని నుంచి ట్రైన్వే. ఇది మనకి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి ఈ యొక్క మీటింగ్ దోహాలో జరిగింది. ఇండియా పార్టిసిపేట్ అయింది ఇందులో. సో ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం అఫీషియల్గా రికగ్నైజ్ చేసినా, మరి అఫీషియల్గా రికగ్నైజ్ చేయలేదు. కాకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి హ్యుమానిటేరియన్ ఎయిడ్, మానవ సహాయాన్ని మనం చేస్తున్నాం. వాళ్ళకి సంబంధించి ఎడ్యుకేషన్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ICCR వీళ్ళు స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. అండ్ ట్రేడ్ అండ్ కామర్స్ చబహార్ పోర్టు ద్వారా. దాంతోపాటు మన టెక్నికల్ టీం చబహార్లో ఉండి పరిస్థితుల్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నామని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఈ యొక్క జర్మనీ టు ఫేజ్ అవుట్ హువాయి ZTE ఇన్ 5G నెట్వర్క్. 5G నెట్వర్క్లో జర్మనీ యొక్క ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ని వాళ్ళు స్లోగా తీసేయాలనుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళ యొక్క డేటా అనేది చైనీస్ కంపెనీల వల్ల వాళ్ళ డేటా బ్రీచ్ జరుగుతుందేమో, వాళ్ళ డేటా సెక్యూర్ ఉండట్లేదేమో అని చెప్పేసి వీళ్ళ యొక్క మెయిన్ ఇష్యూ. దాంతోపాటు ఈ యొక్క చైనీస్ కంపెనీ పైన ఆధారపడడానికి తగ్గించుకుందామని చెప్పేసి జర్మనీ భావిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ కంట్రీ ఇటీవల ఇలాంటి డిసిషన్ తీసుకుంది అని మనం అడిగే అవకాశం ఉంది జర్మనీ. ఓకేనా? మరి చెప్పండి స్టూడెంట్, జర్మనీకి G7లో మెంబర్షిప్ ఉందా? నెక్స్ట్ మనకి టాపిక్ నెంబర్ 6. KP Sharma Oli అపాయింటెడ్ యాజ్ నేపాల్స్ న్యూ ప్రైమ్ మినిస్టర్. నేపాల్ న్యూ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. యాక్చువల్లీ నేపాల్లో ఈ యొక్క కోయలేషన్ గవర్నమెంట్స్ తరచుగా రావడం వల్ల ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్స్ చాలా ఫ్రీక్వెంట్గా మారుతుంటారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇండియాకి నేపాల్కి మధ్యలో మనకి ఓపెన్ బార్డర్ ఉంది. అంటే మనం వితౌట్ వీసా నేపాల్కి వెళ్ళొచ్చు. అండ్ నేపాల్కి ఇండియాకి ఉన్నటువంటి కామన్ ప్లాట్ఫామ్స్ వచ్చేసి మనకి సార్క్ అనేది ఒకటి, దాంతోపాటు బిమ్స్టెక్ అనేది ఇంకొకటి. అండ్ మనం ఇక నేపాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గుడ్ రిలేషన్స్ ఉన్నాయి హిస్టారికల్గా కూడా. అండ్ నేపాల్లో హిమాలయాస్ ద్వారా ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు కూడా ఇండియా ఆపరేషన్ మైత్రి ద్వారా చాలా హెల్ప్ కూడా చేసిందని మనం చెప్పొచ్చు. KP Sharma Oli July 15th నేపాల్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నవసారి ప్రమాణ స్వీకారం చేశారు? 4th టైం, 4వసారి యొక్క ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మనకి నేపాల్కి క్లోజ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి, ఈవెన్ మహాభారత పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. కాకపోతే అన్ఫార్చునేట్గా మధ్యలో మనకి ఇండియాకి నేపాల్కి మధ్యలో కొన్ని విషయాలపైన డిస్ప్యూట్ కూడా వచ్చింది. మెయిన్గా కాలాపాని, లింపియాదురా, లిపు లేక్ ఈ యొక్క 3 ప్రాంతాల గురించి, కాళీ రివర్, ఈ 3 ప్రాంతాల విషయం, దాంతోపాటు కాళీ రివర్ అన్న విషయంలో మనకి డిస్ప్యూట్స్ ఉన్నాయి. అది నేను వేరే వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి అర్జెంటీనా గురించి మనం ఈరోజు ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, అర్జెంటీనా యొక్క పాలస్తీనా యొక్క హమాస్ ఉంది కదా, హమాస్ అనేటటువంటి ఆర్గనైజేషన్ని టెర్రరిస్ట్ గ్రూప్గా ఎక్కడ డిక్లేర్ చేసింది. అంటే దీని ద్వారా ఎవరికి సపోర్ట్ ఇస్తుంది? ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తుంది. ట్రెడిషనల్గా ఇజ్రాయెల్ అనేది అర్జెంటీనాకి సపోర్ట్. ఓకే, ఎందుకంటే అర్జెంటీనాలో యొక్క ఇజ్రాయెల్ నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకోసం మీరు ఆపరేషన్ ఫినాలే అనే సినిమా చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఆపరేషన్ ఫినాలే ఇందులో ఈ యొక్క జర్మన్ నాజీ అంటే హిట్లర్
చెందినటువంటి ఒక వ్యక్తి, హిట్లర్ క్లోజ్ పర్సన్, తను వరల్డ్ వార్ II అయిపోయిన తర్వాత అర్జెంటీనాలో వెళ్ళి దాక్కుంటే ఇక ఇజ్రాయెల్ వాళ్ళు వెళ్ళి అర్జెంటీనా వాళ్ళ సహాయంతో అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయగలిగారు. సో ఇజ్రాయెల్కి అర్జెంటీనా గుడ్ రిలేషన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక అర్జెంటీనా ఏ కాంటినెంట్లో ఉంది? మనకి సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంది. దాంతోపాటు సౌత్ పోల్కి అతి దగ్గరగా ఉన్నటువంటి కంట్రీ ఏంది మనకి? అర్జెంటీనా. అర్జెంటీనా మనకి చిలీతో బార్డర్ను కలిగి ఉంది, అండ్ బొలీవియాతో కలిగి ఉంది, పరాగ్వే, దాంతోపాటు మనకి బ్రెజిల్, అలానే ఉరుగ్వే, ఈ కంట్రీస్ అన్నిటితో కూడా మనకి అర్జెంటీనాకి బార్డర్ ఉంది. అర్జెంటీనా క్యాపిటల్ వచ్చేసి మనకి బ్యూనోస్ ఎయిరిస్. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా టిన్ దొరికేటటువంటి కంట్రీస్ ఏంది? సారీ, లిథియం దొరికేటటువంటి కంట్రీస్ ఏంది? దాన్ని మనం లిథియం ట్రయాంగిల్ అని కూడా అంటాం. లిథియం ట్రయాంగిల్ ఏంటి ఈ కంట్రీస్లో? ఓకే, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సౌత్ అమెరికా నైబరింగ్ కంట్రీస్ ఏవేవో చెక్ చేస్తాం. అండ్ అట్లాంటిక్ ఓషన్తో బార్డర్ను కలిగి ఉంది. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రీజన్స్, యాండీస్ రీజన్, ఇదంతా కూడా యాండీస్ పర్వత ప్రాంతాలు ఉంటాయి. దాంతోపాటు పంపాస్, ఇక్కడ ఉన్నటువంటి గడ్డి మైదానాలను, గ్రాస్ ల్యాండ్స్ని. మేజర్ రివర్స్ మనకి పరానా రివర్, హైయెస్ట్ పీక్ సెరో అకాంగ్వా, అంటే ఇది హైయెస్ట్ మౌంటైన్ పీక్ అక్కడ. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 8, స్పెయిన్కి ఈ యొక్క యూఈఎఫ్ఏ యూరో కప్ స్పెయిన్ గెలిచింది ఇంగ్లాండ్ పైన ఫైనల్లో. ఓకేనా? సో మనకి స్పెయిన్ ఈ స్పానిష్ ఫుట్బాల్ టీమ్ని జనరల్గా లా రోజా అని అంటాం మనం. లా రోజా ఈ యూరో కప్కి ఇంకో నేమ్ ఏంటంటే యూఈఎఫ్ఏ, యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్. ఇంగ్లాండ్ పైన గెలిచారు వీళ్ళు. 17th ఎడిషన్ ఇప్పుడు జరిగింది. యూరో కప్ అనేది ఏ కంట్రీ హోస్ట్ చేసింది? ఇది చాలా ఇంపార్టెంట్. యూరో కప్ ఏ కంట్రీ హోస్ట్ చేసింది? జర్మనీ హోస్ట్ చేసింది. 24 టీమ్స్ పార్టిసిపేట్ చేసినాయి ఇందులో. ఈ 24 టీమ్స్లో మనకి దీన్ని ఆర్గనైజ్ చేసేది యూఈఎఫ్ఏ, అంటే యూరోపియన్ యూనియన్ ఫుట్బాల్ అసోసియేషన్. ఇది ఎవ్రీ 4 years కోసం జరుగుతుంటుంది. 4 years. స్పెయిన్ ఇప్పటి వరకు మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్, 4 సార్లు గెలిచింది. ఫాలోడ్ బై జర్మనీ విత్ 3 times. 17th ఎడిషన్ యూరోపియన్ టీమ్. ఈసారి స్పెయిన్ మనకి రెండు విధాలుగా న్యూస్లో ఉంది. ఒకటి వచ్చేసి మనకి వీళ్ళకి యూరో కప్ వచ్చింది. ఇంకోటి వచ్చేసి మనకి స్పెయిన్ పర్సన్ అయినటువంటి ఈ యొక్క వ్యక్తి వింబుల్డన్ వచ్చింది. సార్ వింబుల్డన్ గెలిచారు. ఇంతకుముందు రఫేల్ నాదల్ అంటుండే కదా పాపులర్గా. మనం మీకు చెప్పాను స్పెయిన్లో 60% ఆఫ్ ద ఎనర్జీ అనేది, అంటే ఎలక్ట్రిసిటీ అనేది రెన్యూబుల్ ఎనర్జీ నుంచి వస్తుందని చెప్పాను. నెక్స్ట్ అర్జెంటీనా, కోపా అమెరికా. ఈసారి మనకు 2 ఫుట్బాల్ టోర్నమెంట్ జరిగినాయి. ఇప్పటివరకు నేను చెప్పింది యూరోపియన్ స్పెయిన్, ఇదేమో సౌత్ అమెరికా. అర్జెంటీనా వాళ్ళు 16th కోపా అమెరికా టైటిల్ వీళ్ళు గెలిచారు. ఎవరిని ఓడించి? కొలంబియాని ఓడించి. ఓకేనా? నెక్స్ట్ దాని తర్వాత ఇది మనకి 48th కోపా అమెరికా. కాకపోతే 16th టైటిల్, అంటే అర్జెంటీనా వాళ్ళకి 16th ఓవరాల్గా 48. ఎక్కడ జరిగింది? మనకి అమెరికాలో. యాక్చువల్లీ కోపా అమెరికా అనేది, ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ అనేది యాక్చువల్లీ సౌత్ అమెరికాతో స్టార్ట్ అయింది. ఇప్పుడు అమెరికా ఏమో నార్త్ అమెరికాలో ఉంటుంది. ఓకే, దాని తర్వాత స్లోగా మెక్సికో వాళ్ళని ఇంక్లూడ్ చేసుకున్నారు, సెంట్రల్ అమెరికా వేరే కంట్రీస్ని ఇంక్లూడ్ చేసుకున్నారు, అండ్ యూఎస్ఏ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, కాకపోతే ఈ ఫుట్బాల్ టోర్నమెంట్ యూఎస్ఏలో జరగడం సెకండ్ టైం. మొత్తం 108 years హిస్టరీలో సెకండ్ టైం. ఇది మనకి ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్. సెకండ్ టైం అమెరికా బయట జరగడం. లాస్ట్ టైం 2016లో జరిగింది, ఇప్పుడు 2024. ఈసారి అమెరికా మనకి ఈవెన్ వరల్డ్ కప్ కూడా హోస్ట్ చేసింది, క్రికెట్ వరల్డ్ కప్ కూడా 2020. మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ ఏంది కోపా అమెరికాలో? అర్జెంటీనా 16 times గెలిచింది. దాని తర్వాత ఉరుగ్వే, దాని తర్వాత బ్రెజిల్. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు జనరల్గా మీరు న్యాచురల్గా బ్రెజిల్ ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే బ్రెజిల్ ఫుట్బాల్కి చాలా ఫేమస్ అని చెప్పేసి. కాబట్టి అర్జెంటీనా గుర్తుపెట్టుకోండి. ఇదే అర్జెంటీనా ఇప్పుడు హమాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా కూడా గుర్తించింది అని మనం డిస్కస్ చేసాం. ఇది ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్స్ 1916లో స్టార్ట్ అయింది, అంటే వరల్డ్ వార్ 1 టైంలో స్టార్ట్ అయింది. ఏ విధంగా స్టార్ట్ చేసింది ఎవరు? కాన్మీబోల్, అంటే సౌత్ అమెరికన్ ఫుట్బాల్ గవర్నింగ్ బాడీ, వీళ్ళు స్టార్ట్ చేశారు. దాని తర్వాత స్లోగా సెంట్రల్ అమెరికా, నార్త్ అమెరికా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోమనేది వింబుల్డన్ అనేది యాక్చువల్గా మీకు టెన్నిస్కి సంబంధించింది. టెన్నిస్లో చాలా 4 టోర్నమెంట్స్ చాలా పాపులర్. వీటిని మన గ్రాండ్ స్లామ్ అంటారు. ఇయర్లో ఫస్ట్ మనకి, అంటే ఈ యొక్క జాన్ ఫెబ్ ఈ టైంలో మనకి ఇయర్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత మనకి ఫ్రెంచ్ ఓపెన్ వస్తుంది. ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వింబుల్డన్ తర్వాత మనకి ఓవరాల్గా ఒక యుఎస్ ఓపెన్ లాస్ట్ అనమాట. యుఎస్ ఓపెన్ ఇస్ ద లాస్ట్ వన్. వింబుల్డన్ ప్లేస్లో జరుగుతుంది. వింబుల్డన్ లండన్లో ఉంది. ఈసారి వింబుల్డన్ మెన్స్ కార్లో ఆల్కరాస్ స్పెయిన్, చెప్పాను కదా స్పెయిన్. అలానే బార్బోరా క్రెజికోవా తను యొక్క చెక్ రిపబ్లిక్ తను గెలవడం జరిగింది. ఇది 137 వింబుల్డన్ టోర్నమెంట్లో ఒక పర్సన్ ఎక్కువసార్లు గెలిచిందంటే
రోజర్ ఫెదరర్ కొద్దిగా బ్రేక్ చేసే అవకాశం ఉండే ఈసారి ఎవరికి మనకి జకోవిచ్ ఫైనల్లో ఓడిపోయాడు. ఇది మనకి వింబుల్డన్ ఇంగ్లాండ్లో జరిగింది. వింబుల్డన్ ఇంగ్లాండ్ మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వింబుల్డన్. మీకు ఇందాక సీక్వెన్స్లో చెప్పాను. ఫస్ట్ మీకు ఆస్ట్రేలియన్ ఓపెన్, దాని తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, దాని తర్వాత వింబుల్డన్, దాని తర్వాత యూఎస్ ఓపెన్ జనరల్గా మనకి డిసెంబర్ ఆ టైంలో వస్తుంటుంది. అలానే ఆస్ట్రేలియన్ ఓపెన్ మనకి హార్డ్ కోర్ట్, ఫ్రెంచ్ ఓపెన్ మనకి క్లే మట్టిపైన ఆడతారు, వింబుల్డన్ గ్రాస్, అలానే యూఎస్ ఓపెన్ కూడా మనకి హార్డ్ కోర్ట్. ఇది మీకు ఐడియా ఉండాలి. ఓకేనా? మెన్స్ ఎవరెవరు అండ్ ఇది మనకి టేబులర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎలా మీ నోట్స్ పీడిఎఫ్లో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే, ఎంసీక్యూ చూద్దాం ఒకసారి. ప్రాజెక్ట్ 2025 రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ? ప్రాజెక్ట్ 25 ఏ కంట్రీకి? ఈ సింపుల్ ఎంసీక్యూ కాబట్టి మీరే ఆన్సర్ చేయండి. ప్రాజెక్ట్ 2025 ఏ కంట్రీకి సంబంధించింది? నెక్స్ట్, రీసెంట్గా మనకి మహాబోధి టెంపుల్ ఉంది కదా, నేను మీకు చెప్పాను నిన్నటి వీడియోలో, దానికి సంబంధించిన క్వశ్చన్ అనమాట. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ ఉంది దీనికి. ఇక్కడ గౌతమ్ బుద్ధుడు జ్ఞానోదయం ఉంది రైట్ ఆన్సర్. ఈ టెంపుల్ మనకి బ్రిక్స్తోని కట్టారు. ఇది మనకి గుప్తాస్ పీరియడ్లో కట్టారు. ఇది కూడా రైటే. మనకి ఎంపరర్ అశోక పిలిగ్రిమేజ్ 260 BC. ఇక్కడ అశోకుడు ఆ టైంలో ఒక బోధి ట్రీ చుట్టూ కూడా టెంపుల్ కట్టడం జరిగింది. ఇది కూడా రైటే. ద టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వారణాసి అంటున్నారు. వారణాసి కాదు, గయా బీహార్లో ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ వచ్చేసి మనకి రాంగ్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి 1, 2, 3 ఆన్సర్ వచ్చేసి 2. ఆన్సర్ ఈజ్ 2 స్టూడెంట్స్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 3. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT. NGT has jurisdiction over civil cases related to environment protection. Environment protection related civil కేసుల్ని NGT డీల్ చేస్తుంది అంటున్నారు. సివిల్ కేసెస్ని రైట్. NGT ఈజ్ బౌండ్ బై కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అంటున్నారు. NGT అంటే ట్రిబ్యునల్లో జనరల్గా మనకు ఐపీసీలు CRPCలు వర్తిస్తాయా? ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం అవి వ్యవహరిస్తాయి. కాబట్టి ఇది మనకి రాంగ్. ఏ పార్టీ డిస్సాటిస్ఫైడ్ విత్ అన్ ఆర్డర్ పాస్డ్ బై ద NGT కెన్ అపీల్ టు ద ఎన్విరాన్మెంటల్ రెగ్యులేటరీ బాడీ ఓన్లీ. అంటే వీళ్ళ డిసిషన్ నచ్చకపోతే ఎన్విరాన్మెంట్ బాడీ దగ్గరికి పోవాలంటున్నారు. రాంగ్. సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1 ఓన్లీ. ఆన్సర్ ఈస్ 1 ఓన్లీ. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ GNSS, మన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సంబంధించి నావిగేషన్ సిస్టమ్ ఇది. GPS ఈజ్ ఆపరేటెడ్ బై US అంటున్నారు. US వాళ్ళు GPS ఆపరేట్ చేస్తారంటున్నారు. రైట్. గ్లోనాస్ ఈజ్ ఆపరేటెడ్ బై యూరోపియన్ యూనియన్ అంటున్నారు. యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏదైంది గెలీలియో. గ్లోనాస్ వచ్చేసి రష్యా. కాబట్టి ఇది మనకి రాంగ్. బిడు ప్రొవైడ్స్ రీజనల్ నావిగేషన్. బిడు ఎవరు? చైనా. వాళ్ళు ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు నావిగేషన్ సర్వీస్? ఏషియా అండ్ పసిఫిక్. కాబట్టి ఇది మనకి రైట్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి 1 and 3 స్టూడెంట్స్. ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి డీటెయిల్ అనాలిసిస్. ఓవరాల్గా 17th జూలై కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ స్టూడెంట్స్. ఐ హోప్ ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.